వెల్కమ్ టు జ్ఞాన ప్రసన్న బెస్ట్ ఛానల్. ఇవాళ వీడియోలో మహాకోటీశ్వరులను సృష్టించే మహాధనయోగం అనే వరుసలో సింహ లగ్నానికి మహాధనయోగాన్ని ఏ గ్రహాలు యాక్టివేట్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాము. సింహ లగ్నం కాలపురుష చక్రానికి పంచమ స్థానం. రవికి స్వంత రాశి, మూల త్రికోణ రాశి, అధికార పదవులను అలంకరించే రాశి సింహం అని చెప్పవచ్చు. ధైర్యంగా ముందు నిలుచుకొని అధికారం చలాయించే వ్యక్తులను, రాజుకు సమానమైన నాయకులను సృష్టించేది సింహమే. గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలను సృష్టించేది కూడా సింహమే. ఇటువంటి సింహ లగ్నానికి మహాధనయోగాన్ని ఇచ్చే స్థానాధిపతులు 2, 9, 11వ స్థానాధిపతుల మంచి స్థితులు, వీళ్ళ పరోక్ష కలయిక. అయితే దీనికి మద్దతు ఇవ్వడానికి 10వ స్థానాధిపతి ప్లస్ లగ్నాధిపతి వీళ్ళు కూడా బలంగా ఉన్నట్లయితే మహాధనయోగం అద్భుత ఫలితాలను ఇస్తుంది. సింహ లగ్నానికి సంబంధించినంత వరకు 2, 11 స్థానాలకు అధిపతి బుధుడు. రవికి అతి మిత్రగ్రహం. తరువాత భాగ్యాధిపతి కుజుడు కూడా రవికి మిత్రగ్రహం. ఇందులో ఉన్న ఒక సూక్ష్మం ఏమిటి అంటే బుధుడు, కుజుడు శత్రుగ్రహాలు. కాబట్టి వీళ్ళిద్దరూ కలవకుండా పరోక్ష సంబంధం కలిగి ఉన్నప్పుడు ఈ మహాధనయోగం యాక్టివేట్ అవుతుంది. రవితోనే ఎల్లప్పుడూ ట్రావెల్ చేసే గ్రహం బుధుడు. కాబట్టి బుధుడు 11వ స్థానంలో బలం కలిగి ఉన్నా, 2వ స్థానంలో బలం కలిగి ఉన్నా కూడా రవి ఉంటారు, లేదా పక్క రాశిలోనైనా రవి ఉంటారు. ఇందులో కూడా ఒక సూక్ష్మం ఉంటుంది. బుధుడు 11వ స్థానంలో ఉన్నప్పుడు రవికి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, వృషభంలో ఉంటే సింహ లగ్నానికి దిగ్బలంలో రవి ఉంటారు. ఇంకొకటి, మిథునంలోనే ఉంటే అతి మిత్రస్థానం అనే స్థితిలో ఉంటారు. 3, కర్కాటకంలో ఉంటే కూడా తనకు నచ్చిన మిత్రక్షేత్రం కావున ఈ 3 స్థానాలలో రవి బలాన్ని పొందే వ్యవస్థలో ఉంటారు. సో ఇది ఒక విశేషమైన యోగం. తర్వాత ధనస్థానమైన 2వ స్థానంలో బుధుడు ఉచ్చం అయినప్పుడు రవి ఏ స్థానాలలో ఉంటారనేది సూక్ష్మంగా తెలుసుకుందాము. ఒకటి, సింహంలో స్వంత రాశి, మూల త్రికోణ బలంతో ఉంటారు. దాని తర్వాత కన్యలో ఉచ్చం పొందిన బుధుడితో ఉంటారు. ఇది కూడా ఒక విశేష యోగాన్ని ఇస్తుంది. తర్వాత తులలో రవి నీచమనే స్థితిలో ఉంటారు. అయితే ఇందులో నీచభంగమయ్యారా అనేది గమనించవలసిన అవసరం ఉంది. అప్పుడు బుధుడు 2వ స్థానం లేదా 11వ స్థానంలో బలంగా ఉండి లగ్నాధిపతి రవి కూడా బలం పొందడం, కూడా 9వ స్థానాధిపతి కుజుడు కలిస్తే బుధుడి సహజ కారకత్వం పాడు చేస్తారు. కావున కుజుడు కలిసి ఉండకూడదు. బుధుడి స్థానంలో కుజుడు, కుజుడి స్థానంలో బుధుడు ఉండడం జ్యోతిష శాస్త్రంలో మంచి వ్యవస్థలుగా పరిగణించబడలేదు. వృశ్చికం లేదా మేషంలో బుధుడు ఉన్నప్పుడు డిస్టర్బ్ అవుతారు. తన మంచి ఫలితాలను బుధుడు ఇవ్వలేకపోతారు. అదేవిధంగా మిథునం మరియు కన్యలో కుజుడు ఉంటే ఈయన కూడా డిస్టర్బ్ అవుతారు. కాబట్టి కుజుడు ఒంటరిగా మేషం, వృశ్చికం, మకరంలో బలంగా ఉండడం, ఈ కుజుడితో ఏదైనా ఒక శుభగ్రహం కలిసి ఉండడం, ఇందులో లగ్న శుభుడైన గురు భగవానుడైతే చాలా చాలా మంచిది. శుక్రుడితో సంబంధం కలిగి ఉన్నా ఓకే అనవచ్చు. ఎందుకంటే జీవనాధిపతి బలంగా ఉండాలన్న పాయింట్ కూడా ఒకటి ఉంది. కాబట్టి శుక్ర కుజుల కాంబినేషన్ కూడా మంచిది. ఉదాహరణకు ఒక సింహ లగ్నం 10వ స్థానమైన వృషభంలో రవి, శుక్రులు, 11వ స్థానమైన మిథునంలో బుధుడు, 9వ స్థానమైన మేషంలో కుజుడు, ఇలాంటి వ్యవస్థ ఉంటే మహాధనయోగం యాక్టివేట్ అవుతుంది. ఇలాంటి మరొక వ్యవస్థ సింహ లగ్నం, సింహంలో రవి స్వంత రాశి అనే స్థితిలో ఉండడం, కన్యలో బుధుడు ఉచ్చంలో ఉండడం, తులలో శుక్రుడు స్వంత రాశిలో ఉండడం,
వృశ్చికంలో కుజుడు స్వంత రాశి అనే స్థితిలో ఉన్న అద్భుతమైన కోటీశ్వర యోగం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వ్యవస్థ ఏర్పడి గురు భగవానుడి వీక్షణ ఏదైనా ఒక విధంగా ఏర్పడిందంటే అద్భుత ఫలితాలు ఉంటాయి. వేరే లెవెల్లోనే విజయం అనేది ఉంటుంది. ఇది లక్షలో ఒకరికి మాత్రమే ఏర్పడుతుంది. ఇందులో 1-2 స్థానాలు బలంగా ఉంటే కూడా కొంత పేరు చెప్పుకునే కోటీశ్వరులుగానైనా ఉంటారు. సో మహాధనయోగంలో 3 గ్రహాలు కథానాయకులుగా బాధ్యతను వహిస్తారు. మొదటిగా బుధుడు, ఎందుకంటే రవికి అతి మిత్రగ్రహం ప్లస్ 2-11 స్థానాలకు బాధ్యతను వహించేవారు. తర్వాత కుజుడు బలంగా ఉండడం కూడా శుక్రుని సపోర్ట్ ఉంటే మంచిది. ఇక బుధుడు వాక్స్థానాధిపతి, పైగా 11వ స్థానాధిపతి కావున మాట ద్వారా చేసే వృత్తులలో రాణిస్తారు. రాజకీయ నాయకులుగా, ప్రభుత్వ అధికారులుగా, ఉన్నత అధికార పదవుల్లో ఉన్నవారిగా అతిపెద్ద విజయాన్ని సాధిస్తారు. కళారంగంలో కూడా ఖచ్చితంగా జయిస్తారు. ఇవాళ మనం సూపర్ స్టార్ అని చెప్పుకుంటున్న రజనీకాంత్ గారు సింహలగ్నంలోనే జన్మించారు. సో ఈ మహాధనయోగాన్నిచ్చే గ్రహాలు సరైన వ్యవస్థలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జాతకుడు మహాకోటీశ్వరులుగా మారే అవకాశాలు ఉంటాయి. అయితే ఇందులో ఉన్న సూక్ష్మం, బుధుడు తన స్వంత రాసుల్లో కుజుడి నక్షత్రంలో ఉండడం, కుజుడు తన స్వంత రాశిలో బుధుడి నక్షత్రంలో ఉండడం కూడా మంచిదే. సో సింహ లగ్నానికి మహాధనయోగాన్ని ఇవ్వడానికి బుధుడు 2-11 స్థానాలలో బలంగా ఉండడం, భాగ్యాధిపతి 9వ స్థానాధిపతి అయిన కుజుడు తన స్వంత రాసుల్లో బలంగా ఉండి శుభగ్రహ కలయికలో ఉండడం, ఈ యోగాన్ని అనుభవించడానికి లగ్నాధిపతి అయిన రవి భగవానుడు భంగపడకుండా బలమైన స్థితిలో ఉన్నప్పుడు ఈ గ్రహాలకు సంబంధించిన వృత్తులలో జాతకుడు పెద్ద విజయాన్ని సాధించి గొప్ప కోటీశ్వరుడుగా పేరు పొందుతాడని తెలియజేస్తూ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.